శ్రీ గురుభ్యో నమ. భక్తకార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీ గురు రాజాది రాజయోగిని త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాడంబర పరిపూర్ణ సదోజిత్ సకలమతస్థాపిత హింసా పరమోదరమ రూపరహిత వీరధర్మజమాతాయే నమో నమ. వీరధర్మయ పరబ్రహ్మణే నమ. సద్గురవే నమో నమ. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. మరి సమస్త భక్తాదులకు కూడా 8, 9 తేదీలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురుగ్రహము, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి, వృశ్చిక రాశిలో బుధుడు, ధనుస్సు రాశిలో శుక్రుడు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఈ యొక్క సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ధర్మ కార్యాచరణ, ప్రేమ కలహాలు, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి అధికంగా ఉండే అవకాశం. ఈ యొక్క సమాజానికి సరిపోయే విధంగా ఏదో ఒక శుభకార్య నిర్వహణ చేయడం, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడం, ప్రతి పనిలో కూడా సానుకూలత, ధనలాభం, వస్తులాభం, మనశ్శాంతి ఉండే అవకాశం అధిక మొత్తంలో కనబడతా ఉంది. తదుపరి వృషభ రాశి. మరి ఈ రాశి వారికి స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. ధనలాభం, వస్తులాభం, బంధు మిత్రులతో కలిసి మరి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా సకల కార్యాలలో కూడా విజయాన్ని సాధిస్తారు. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. దైవ కార్యక్రమాలలో పాల్పంచుకునే అవకాశాలు, సమాజానికి మేలు చేసే ప్రతి పనిలో కూడా ముందు ఉండే అవకాశాలు అధిక మొత్తంలో కనబడతా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి భయం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేరు. మనశ్శాంతి లోపిస్తుంది. అధికంగా ఖర్చు పెట్టడము, అనవసరపు విషయాలపైన, స్త్రీ వలన కలహాలు వచ్చే అవకాశము, మనశ్శాంతి కోల్పోవడము, భయము, బాధ, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నిద్ర లోపించడము, రాత్రి సమయాల్లో నిద్ర పట్టకపోవడము, కుటుంబ కలహాలు, మనశ్శాంతి లోపించడము, మానసిక బాధ, భయము, రుణబాధలు, తెలియని వ్యక్తులతోని గొడవలకు వెళ్ళే అవకాశం అధికంగా ఉంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారి వల్ల తల్లిదండ్రులకు ఆనందం, సంతాన సుఖము, ధన వస్తులాభము, వ్యవహార లాభము, విందు భోజనాలకు వెళ్ళడము, సుఖంగా నిద్రించడము, అదేవిధంగా సజ్జనులతోని సాంగత్యాలు, దైవ కార్యక్రమం చేయడము, శుభవార్త శ్రవణం చేసే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వాహన ప్రాప్తి, బంధువుల వలన సంతోషము, వస్తుప్రాప్తి, వ్యవహార ప్రాప్తి, స్త్రీ సౌఖ్యము, మాతృప్రేమ, ప్రతి రంగంలో విజయాలు చూసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి అనుకోకుండా ప్రయాణాలు రావడము, ఏ పని కాకపోవడము, ప్రతి కార్యంలో కూడా ఆటంకాలు రావడము, అదేవిధంగా ఎవరైతే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు పెట్టుకుంటారో ఆ వ్యాపారాలు నష్టంలో ఉండడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, బంధుహాని, మిత్రహాని జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అకారణ కలహాలు, ఆనందము, సంతోషము, స్త్రీ సౌఖ్యము, వ్యవహార లాభము, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి నూతన వస్తు ప్రాప్తి, ధనలాభము, వ్యవహార లాభము, అదేవిధంగా కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశాలు, ఆనందకరమైన భోజనము,
సద్గతోష్టి, సుఖ సంతోషాలతో ఉండడము, కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడపడము, మానసిక సంతోషం అధికంగా ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి యంత్రానికి సంబంధించిన ప్రమాదాలంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోతారు. ధనలాభము మొత్తం కూడా తగ్గిపోతుంది. ధన నష్టము, వస్తు నష్టము, వ్యవహార నష్టము, బంధుమిత్ర నష్టం జరిగే అవకాశం అధికంగా ఉంది. ఒక స్త్రీ వలన మీ యొక్క పేరు కూడా చెడిపోయే అవకాశాలు కనబడతా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు ఏ పని తలపెట్టినా కానీ విజయం ఇస్తుంది. అదేవిధంగా ధనలాభము, వస్తులాభము, వ్యవహార లాభము, నూతన వాహన ప్రాప్తి, నూతన వస్త్ర లాభం జరిగే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఉద్యోగ నష్టము, వ్యవహార నష్టము, బంధు నష్టము, అదేవిధంగా మానసిక ఆనందానికి దూరం కావడము, మానసిక బాధ, రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు, సుఖశాంతులకు దూరంగా ఉండే అవకాశాలు అధిక మొత్తంలో కనబడతా ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.